హలో హాయ్ గైస్. సో ఈ రోజు వీడియోలో మనం కొన్ని బ్రైడల్ బ్లౌజెస్ చూద్దాము. మగ్గం వర్క్ బ్లౌజెస్ అనమాట, ఫుల్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్. సో ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎవరికైనా యూస్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఎవరికైనా సరే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా డిజైన్ చేయించుకోవాలి, ఏ శారీస్కి ఎలాంటి వర్క్ బాగుంటాయి అనే దాంతో కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి తలంబ్రాల శారీ. తలంబ్రాల శారీ మీన్స్ మన ముహూర్తం టైంలో ఏదైతే కట్టుకుంటారో దాన్ని మా సైడ్ తలంబ్రాల శారీ అని అంటారు. సో వాళ్ళు మొత్తం గోల్డ్ థీమ్లో ఇలా గోల్డ్ కలర్ థీమ్లో తీసుకున్నారనమాట శారీ బ్లౌజు. దానికి కాంట్రాక్ట్స్ కలర్లో మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్తో వర్క్ చేయించారు వాళ్ళు. ఇలా స్లీవ్స్కి అండ్ బ్యాక్ నెక్కి, బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చి దానికి ఇలా మెరూన్ కలర్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేయించి చుట్టూ కూడా ఇలా బీడ్స్ సిల్వర్ ఇలా హైలైట్ చేస్తూ ఇలా మగ్గం వర్క్ చేయించారు. సింపుల్గా నెక్ ప్యాటర్న్ సింపుల్గా తీసుకొని స్లీవ్స్ చాలా హైలైట్ చేశారండి. మీకు ఇక్కడ కనిపిస్తుందా స్లీవ్స్ ఇలా మిడిల్లోకి వచ్చేసరికి 2 పికాక్స్ అండి. 2 పికాక్స్ని ఇలా 2 పికాక్స్ని ఇలా హైలైట్ చేస్తారనమాట. ఇటు సైడ్ ఒక పికాక్, ఇటు సైడ్ ఒక పికాక్. సో పికాక్ని హైలైట్ చేస్తూ అంతేకాకుండా ఇలా బీట్స్ ఏదైతే మనం కింది సైడ్ ఇలా హ్యాంగింగ్స్ లాగా వదులుకుంటామో వాటిని ఇలా మిడిల్లో కూడా ఇచ్చారు. ఇది ఒక షేప్లోన. సో పికాక్సే కాకుండా ఇలా ఈ బీడ్స్ వల్ల ఇది ఇంకొంచెం ఏమంటారు ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. కొంచెం క్లమ్జీ అయింది అనిపించింది నాకు. సో మనం ఎప్పుడైనా సరే చేయించుకునేటప్పుడు వర్క్ ఏది తీసుకుంటున్నామన్న దానికంటే ముఖ్యం ఎంత డీటెయిల్గా ఉన్నది చాలా ఇంపార్టెంట్ అండి. డీటెయిల్గా మనం చేయించుకున్న వర్క్ డీటెయిల్గా లేకపోతే అంత బాగోదని నా ఒపీనియన్. సరే మనం తీసుకున్న వర్క్ హెవీగా ఉండడంతో పాటు డీటెయిలింగ్ కూడా మంచిగా ఉంటేనే మంచి లుక్ వస్తుందండి. సో ఇది కొంచెం క్లమ్జీ అయింది అనిపించింది నాకు. మీరు ఎవరైనా బ్రైడల్ సెట్లో హెవీగా వర్క్ చేయించుకునేటప్పుడు డీటెయిలింగ్ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. సో ఇది నా సజెషన్. మొత్తం ఓవరాల్గా అంత వర్క్ బాగుంది, కొంచెం ఇక్కడ క్లమ్జీ అయింది అనిపించింది నాకు. ఇదొకటే. అదర్వైజ్ బ్లౌజ్ మొత్తం చాలా బాగుందండి. సో గోల్డ్ థీమ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న థీమ్ కదండి, గోల్డ్ బ్లౌజ్ గోల్డ్ శారీ మొత్తం ఇదే ట్రెండ్ నడుస్తుంది. అండ్ ఇంకొక బ్లౌజ్ అండి, ఇది రిసెప్షన్కి అని చెప్పారు. సో ఈ ఫుల్ వర్క్తోనే చేయించారు. బ్యాక్ నెక్ ఇలా రౌండ్ అండ్ చిన్న చిన్న కర్ట్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు గమనిస్తే చిన్న చిన్న కర్ట్స్ వచ్చి ఉంటాయి. ఈ కర్ట్స్ ఇచ్చినప్పుడు కొంచెం స్టిచ్ చేసేటప్పుడు నేను ఒక టైలర్గా చెప్తున్నాను, మీరు ఇలాంటి కట్స్ ఇచ్చుకునే డిజైన్ చేయించుకునేటప్పుడు మగ్గం వర్క్లోన ఇక్కడ ఏవైతే ఉంటాయో చైన్ స్టిచ్స్ అంటారు కదండి, ఇక్కడ ఎడ్జ్లో వేస్తారు. అవి ఒక 3-4 వేయించుకుంటే డీటెయిలింగ్ చాలా క్లియర్గా చాలా నీట్గా వస్తుందండి. ఇక్కడ ఒకటే ఇచ్చారు, బట్ ఒకటే ఇస్తే ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఏదైతే షేప్స్ వాళ్ళు ఇచ్చి ఉంటారో కట్స్ అవన్నీ అంత నీట్గా వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఒక టైలర్గా నేను ఇది ఫేస్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వర్క్ చేయించుకునే వాళ్ళకి అంత డీటెయిల్స్గా తెలియదు కదండి. సో వాళ్ళు చెప్తారు వర్క్ చేయమని, వాళ్ళు ఒకటే లైన్ ఇస్తారు. సింగిల్ లైన్తో మనం స్టిచ్ చేసేటప్పుడు అంత నీట్గా సెట్ అవ్వదు అనమాట. సో ఈ డీటెయిలింగ్ ఇప్పించుకునేటప్పుడు ఈ ఎడ్జ్లోన ఒక 3-4 స్టిచ్చెస్ వేయించుకోవడం చాలా మంచిది. సో అదేమి మనం అడిగితే వాళ్ళు వేసిస్తారండి, మనం చెప్పకపోతే ఒకటే స్టిచ్తోనే మేనేజ్ చేస్తారు. కాకుండా ఇలా 3-4 స్టిచ్చెస్ వేయించుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ హ్యాండ్ పార్ట్ చూస్తే ఇలా ఉంటుందండి. మొత్తం దీంట్లో ఎక్కువగా ముడికుట్టు హైలైట్ చేశారండి. ముడికుట్టు సిల్వరు. అండ్ దీనికి వచ్చేసరికి ఇక్కడ జర్దోజీ ఉంది కదండి, వైట్ జర్దోజీ. అలాగే ఇక్కడ గోల్డ్ జర్దోజీ కూడా ఉంది కదా. ఈ గోల్డ్ జర్దోజీ వైట్ జర్దోజీ ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు నెక్ పార్ట్ దగ్గర వాళ్ళు గోల్డ్ జర్దోజీ బదులు గోల్డ్ బీడ్స్ స్టిచ్ చేశారండి. దానివల్ల చాలా అసహ్యంగా కనిపించింది డిజైన్. సో కస్టమర్కి నేను చెప్పాను ఇది బాగాలేదు అని. సో అప్పుడు కస్టమరు దీన్ని మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మొత్తం ఇక్కడ ఏదైతే గోల్డ్ జర్దోజీ ఉందో దానికి గోల్డ్ బీడ్స్ కుట్టారని చెప్పారు కదా, అదంతా విప్పించి మళ్ళీ గోల్డ్ జర్దోజీ కుట్టించారండి. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా డిజైన్స్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇవన్నీ జాగ్రత్తలు కంపల్సరీ పాటించాలి. ఇక్కడ ఎడ్జ్లో చూడండి, ఇంకా ఇక్కడ అలానే వదిలేశారు వాళ్ళు. సో ఈ లుక్ కలర్ చేంజ్ ఉంటుంది కదండి, ఈ బీడ్స్కి గోల్డ్ జర్దోజీకి గోల్డ్ బీడ్స్కి. సో దానివల్ల లుక్ కొంచెం తేడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకనే మనం అన్ని డీటెయిల్గా చూసుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు. సో స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది, 2 స్లీవ్స్. అండ్ బ్యాక్ నెక్ ఇలా ఉంటుందని చూపించాను కదా, రౌండ్ నెక్కే చిన్న చిన్న బూటీస్ ఇచ్చాడనమాట. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ అలానే ఇచ్చారు. అండ్ కట్స్ కూడా ఇచ్చారనమాట సేమ్. సో ఓవరాల్గా నెక్స్ట్ బ్లౌజ్ ఇదండి. అండ్ ఇంకొక బ్లౌజ్ అండి, ఇది
ఇది ఇవన్నీ డిజైన్స్ వచ్చేసరికి కస్టమర్సే సెలెక్ట్ చేసుకున్నారనమాట. కస్టమర్స్ ఫోన్లో సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చితే వాళ్ళు చేశారనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది డిజైన్, చాలా హైలైట్గా కనిపిస్తుంది బ్యాగ్స్. చూసారు కదా ఇక్కడ ఈ ఎడ్జ్, ఫ్లవర్కి ఎడ్జ్ ఏదైతే ఉంటుందో చిన్న చిన్న రూట్స్ కూడా నీట్గా మనం స్టిచ్ చేయడం వల్ల ఇది చాలా బాగా కనిపిస్తుంది అనమాట వర్క్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మగ్గం వర్క్లోన మనం ఎటు పడితే అటు స్టిచ్ చేయడం వల్ల ఈ రూట్స్ మిస్ అయ్యాయంటే ఎడ్జెస్ నీట్గా రావాలన్నమాట. ఈ ఎడ్జెస్ నీట్గా స్టిచ్ చేసినప్పుడే మనకి డిజైన్ కూడా నీట్గా ఎలివేట్ అవుతుంది. చూస్తారు కదా మీ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆ ఎడ్జెస్ నీట్గా రావడం వల్ల ఈ డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది నాకు, ఈ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు, ఫ్రంట్ కూడా సేమ్ అలానే ఇచ్చారు. స్లీవ్స్ పార్ట్కి మరీ ఫుల్గా హెవీగా లేకుండా సింపుల్గా తీసుకున్నారండి. సేమ్ అదే శారీలో బ్లౌజ్ మీద బార్డర్ వచ్చి ఉంటుంది కదా, బార్డర్ మీద దీన్ని వేయించడం వల్ల స్లీవ్స్ అంతగా కనిపించట్లేదు వర్క్ అని మళ్ళీ కింద హ్యాంగింగ్స్ లాగా వైట్ పర్ల్స్వి యాడ్ చేయించారు. వీటి వల్ల కొంచెం హెవీ లుక్ వచ్చిందనమాట స్లీవ్స్కి. అక్కడక్కడ బుట్టీస్ ఇచ్చారు. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇదండి. ఇవన్నీ బ్లౌజ్లో మీకే బ్లౌజ్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. చెప్పాను కదండి, నేను ఫస్ట్ బ్లౌజ్ చూపించేటప్పుడు చెప్పాను కదా, మనం ఎలాంటి వర్క్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్న దానికంటే ఎంత క్లియర్గా వర్క్ ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిఫరెన్స్ మీకు తెలుస్తుందా? ఈ వర్క్లోన డీటెయిలింగ్ నీట్గా ఉంది కాబట్టి వర్క్ చాలా హైలైట్ అయింది. ఇక్కడ అంతా క్లమ్జీ అవ్వడం వల్ల వర్క్ మనం ఏం చేయించామన్నది కూడా మనకి ఏం కనిపించట్లేదు అనమాట. సో డీటెయిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వర్క్ చేయించుకునేటప్పుడు. ఇది కొంచెం మనము ఫోకస్ చేసి చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. హ్యాంగింగ్స్ కూడా సేమ్ అదే ఫ్లవర్ షేప్లో ఇచ్చారు. ఈ హ్యాంగింగ్స్ నేను మిషన్ మీదే స్టిచ్ చేశాను చూడండి. కొంతమంది వీటిని చేతితో స్టిచ్ చేస్తారు కదా, అలా కాకుండా నేను మిషన్ మీదే నీట్గా ఎడ్జెస్ నీట్గా వచ్చేలాగా ఎంత నీట్గా స్టిచ్ చేశానో చూడండి. దీని వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇదనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక బ్లౌజ్ అండి. ఈ కలర్కి ఈ ప్యాటర్న్ చాలా బాగా సెట్ అయిందండి. ఫస్ట్ నేను ఇదే చూసినప్పుడు నాకు వీటన్నిటి బ్లౌజ్లో కంటే ఇదే చాలా బాగా నచ్చింది. దీంట్లో కూడా చూడండి డిజైన్ ఎంత నీట్గా ఉందో అంత నీట్గా చేశారు. డిజైన్ చాలా బాగా చేశారు. ఇక్కడ మాకు దగ్గరలో ఆధునిలో చేయించారంట వర్క్, చాలా నీట్గా చేయించారు. బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ రౌండ్ నెక్కే పెట్టించారు. రౌండ్ నెక్ చుట్టూ ఇలా చేయించారు. ఎడ్జెస్కి ఇలా కట్స్ ఇచ్చారు, అదే కట్ వర్క్ టైప్లో ఇలా కట్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా నీట్గా వచ్చింది కట్స్. స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి హాఫ్ స్లీవ్స్కి వర్క్ చేయించారు. సేమ్ అదే ప్యాటర్న్ కింద ఇచ్చి మనకు అదేమంటారు చైన్ కుట్ అంటారు కదండి, చైన్ కుట్తో ఇలా థ్రెడ్తో వర్క్ చేశారనమాట. మొత్తం స్లీవ్స్కి ఇలా థ్రెడ్తో వర్క్ చేస్తారు హాఫ్ స్లీవ్స్. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే అనమాట. కింద అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు బ్యాక్ సైడ్. చాలా బాగుంది. ఈ 2 బ్లౌజెస్ నాకు చాలా బాగా నచ్చాయి. డీటెయిలింగ్ చాలా బాగుంది. పర్సనలీ ఇదే చెప్తానండి, ఏంటంటే మనం ఎప్పుడైనా సరే వర్క్ చేయించుకునేటప్పుడు డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇదంటే ఇదే కాదు, ఏదైనా సరే మనం ఒకటి చేస్తున్నప్పుడు దాంట్లో డీటెయిలింగ్ ఉంటేనే మనం పక్క వాళ్ళు మనం వేసుకున్నప్పుడు చూసినా సరే వాళ్ళకు కూడా చూడడానికి ఒక మంచి లుక్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి, స్కై బ్లూ. ఇది బోట్ నెక్ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది కూడా చాలా బాగుంది వర్క్, చూడండి ఎంత నీట్గా ఉందో. దీంట్లో ఎక్కువగా థ్రెడ్ వర్క్ యూజ్ చేస్తారండి. ఫ్రంట్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్. అండ్ స్లీవ్స్కి ఇలా, స్లీవ్స్ కూడా సేమ్ ఇప్పుడు నెక్కి ఏదైతే ఇచ్చారో దాన్ని ఇచ్చి ఇక్కడ ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట, వర్క్ చేయించారు. ఒక బంచ్ లాగా వర్క్ చేయించారు, చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో నేను చూపించిన ఈ కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ మీకు కూడా యూస్ అవుతాయని నేను ఫీల్ అవుతున్నాను. సో మీకు యూస్ అయినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరి కొన్ని ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉన్నాయండి, ఇవి కూడా సేమ్ అదే కస్టమర్స్వి. అవి నేను చూపిస్తాను, రఫ్గా చూపిస్తాను, ఎందుకంటే 3 ఒకటే ప్యాటర్న్స్లోనే ఉంటాయి. ఇది ఫ్రంట్ బోట్ నెక్ ప్రిన్స్ కట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి వీ నెక్ అనమాట. వీ నెక్ వచ్చి ఇలా బౌ ఇచ్చాము, చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ బ్లౌజు. కానీ దీంట్లో
మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఏంటంటే ఈ స్లీవ్స్ అండి. స్లీవ్స్ చాలా బాగా వచ్చాయి. అంబ్రెల్లా స్లీవ్స్లోనే ఫుల్ అంబ్రెల్లా కాకుండా సిమీ అంబ్రెల్లా అనొచ్చు దీన్ని. అంబ్రెల్లా స్లీవ్స్ లానే ఉంటుంది కానీ మరీ అంత బాగా ఏం కనిపించదు. అండ్ ఇక్కడ లోపల చిన్నగా ఇలా స్లీవ్ ఇచ్చాము కాటన్ ఫ్యాబ్రిక్తో. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఇలా బోట్ నెక్. సేమ్ అదే ప్యాటర్న్లోని ఇంకో బ్లౌజు. ఇది యాక్చువల్గా మనం ఫస్ట్ స్టిచ్ చేసిన బ్లౌజ్, ఇప్పుడు స్టిచ్ చేసింది కాదు, కానీ కస్టమర్ దీని మెజర్మెంట్స్ తెచ్చిచ్చారు. దీనిలాగే ఇంకా మిగతా 2 కూడా కుట్టమన్నారు. ఇది యాక్చువల్గా శారీలో ఈ క్లాత్ వచ్చింది బ్లౌజ్ పీస్. వాళ్ళకి మొత్తం శారీ అది ఒకటేలా ఉండే ఇష్టం లేక వర్క్ బ్లౌజ్ తీసుకొని బాడీ పార్ట్కి ఇలా వర్క్ బ్లౌజ్ యూస్ చేసి స్లీవ్స్ పార్ట్కి శారీలో వచ్చిన బ్లౌజ్ని ఇలా యూస్ చేస్తారనమాట. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి. దీంతో మనము థ్రెడ్ పైపింగ్ చేసాము. శారీ కలర్లో థ్రెడ్ పైపింగ్ చేసి స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న బుట్ట ఇచ్చి ఇలా కింద బార్డర్ లాగా ఇచ్చాము. కాకపోతే ఇది కొంచెం రఫ్గా ఉంది క్లాత్, అందుకని ఇలా లేచుకొని ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఎల్ షేప్లో నెక్ ఇచ్చామన్నమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్. అండ్ ఇది శారీలో వచ్చిన వర్కేనండి. శారీలో వచ్చిందని మనం స్టిచ్ చేసాము. ఇది ఒక బ్లౌజ్. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.